హాయ్ అండి, అందరికీ నమస్కారం. పానుగంటి గారు రచించిన ఎర్రపావురం నవల మొదటి భాగం విందాం. తెల్ల పావురం. ఆ పోలిక అతికినట్లు చక్కగా సరిపోతుందామెకు. ఆమె అంత అందంగా నాజూకుగా ఉంటుంది. ఆమె మాటలు ముత్యాల మూటలు, ఆమె నవ్వులు వెన్నెల జల్లులు, ఆమె చూపులు సూదంటు రాళ్ళు, ఆమె నడకలు మెలికలు తిరిగే మెరుపు తీగలు, ఆమె కులుకులు కుర్రకారు హృదయాలను కూల్చే మన్మథ బాణాలు. ఆమె పుట్టింది భారతదేశంలో అయినా పెరిగింది చదివింది అంతా అమెరికాలోనే. ప్రస్తుతం ఆమె ఉంటున్నది కూడా అక్కడే. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో తలవని తలంపుగా తన మాతృదేశానికి బయలుదేరింది. ఆమె మలయపవన వీచికల కాదు, ప్రజ్వరిల్లిన ప్రచండ అగ్నిశిఖల. ఆమె పేరు ధీరజ. కిర్రమన శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ గది తలుపు. ఇరుకుగా ఉందా గది. చీకటి. కన్ను పొడుచుకున్న ఏమీ కనిపించని కటిక చీకటి అలుముకుని ఉందా గదిలో. తలుపు తెరుచుకోగానే ఎమర్జెన్సీ లైట్ పట్టుకుని ఆ గదిలోకి వచ్చాడు ఒక వ్యక్తి. అతని వెనుకగా లోపలికి అడుగుపెట్టాడు గోల్డ్ కలర్ సూటు ధరించిన ఒక ఆజానుబాహుడు. బాగున్నావా అక్కయ్య అంటూ పలకరించాడు గది లోపల సిమెంట్ బంకు మీద ముడుచుకుని పడుకున్న స్త్రీని. సిమెంట్ బంకు మీద జీవోత్సవంలా పడి ఉన్న ఆమె చిన్నగా కదిలి కళ్ళు తెరిచింది. అంతవరకు చీకట్లో ఉండడంతో ఒక్కసారిగా కళ్లల్లోకి దూసుకొచ్చిన ఎమర్జెన్సీ లైటు కాంతిని భరించడం సాధ్యం కాలేదామెకు. తెరిచిన కళ్లను వెంటనే మూసుకుందామె. 2 నిమిషాల తరువాత మెల్లగా లేచి కూర్చుని ఆ తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి గోల్డ్ కలర్ సూటు ధరించిన వ్యక్తి వంక చూసి నోసలు అసహ్యంగా చిట్లించింది. నువ్వా నాగు, మళ్ళీ ఎందుకొచ్చావు అందామె నీరసంగా, అసహనం నిండిన కంఠంతో. అదేం మాటక్క, నేను కాక ఇంకెవరొస్తారు నిన్ను పలకరించడానికి? వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి నీ మంచి చెడ్డలు విచారించకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది? వ్యంగ్యం ధ్వనించింది అతని కంఠంలో. ఎందుకురా నన్ను ఇలా హింస పెడతావు? ఒకేసారి చంపేసి నీ కసి తీర్చుకోరాదు అందామె. అమ్మమ్మ, ఎంత మాట నావక్క. ఆడపడుచుని చంపితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని మన పురాణాలు నీతిశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయినా కోట్ల విలువ చేసే ఆ రహస్యాన్ని చెప్పకుండా చంపమనను ఏం న్యాయం చెప్పు అన్నాడు నాగు అనబడే నాగేంద్ర. విరక్తిగా నవ్విందామె. 45 ఏళ్ల వయసుంటుందామెకు. సన్నగా పొడుగ్గా ఉంది మనిషి. సరైన పోషణ లేకపోవడం వల్ల చిక్కి శల్యమైపోయిందామె శరీరం. 45 ఏళ్లకే 60 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తుందామె. గోడలకు ఫిట్ చేయబడ్డ ఇనప రింగుల నుంచి వేళ్లాడుతున్న బలమైన గొలుసులతో బంధించబడి ఉన్నాయి ఆమె కరచరణాలు. ఆమెను ఆ గదిలో బంధించబడి సుమారు 20 సంవత్సరాలు కావస్తున్నాయి. ఆ గదిలో అటూ ఇటూ 4 అడుగుల దూరం తప్ప అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేదామె. మలమూత్ర విసర్జన కూడా ఆ 4 అడుగుల చుట్టూ ఉన్న ప్రదేశంలోనే జరపవలసి ఉంటుంది. అందుకు వీలుగా ఆమె తిరగగలిగే ప్రదేశంలో ఇసుక మట్టి పోయబడ్డాయి. రోజు ఉదయాన్నే ఆ గది క్లీన్ చేయబడుతుంది. ఆ తరువాత క్లీన్ చేయబడేది మళ్ళీ మర్నాడే. ఒక్కో రోజు క్లీన్ చేయటం కూడా ఉండదు. ఆ రోజంతా ఆ దుర్గంధాన్ని భరిస్తూ ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుందామె. వారానికి ఒకసారి స్నానం, నెలకో 2 నెలలకో కట్టుకున్న చీరను మార్చడం. వేసవి, చలి, వర్షాకాలాలలో ఏ కాలంలో అయినా అంతే. రోజుకి ఒక పూట మాత్రం భోజనం, అది లెక్క ప్రకారం కొద్దిగా అన్నం ఆమె చావకూడదన్నట్టు పెట్టబడుతుంది. ఆమెకి అందుబాటులో ఉన్న మట్టి కుండలో వారానికి ఒకసారి నీళ్లుంచబడతాయి. దాహానికైనా, ముఖం కడుక్కోవడానికైనా, మలమూత్ర విసర్జన సమయాల్లో వాడుకోవడానికైనా అవే నీళ్లు. చాలా పొదుపుగా వాడుకోవాలి. 20 ఏళ్లుగా ఆ చెరసాలలో ఆమె అనుభవిస్తున్న నరకం అది. 20 ఏళ్లుగా చెప్పని ఆ రహస్యాన్ని ఇప్పుడు చెబుతాను అని ఎలా అనుకుంటున్నావు నాగు? ఇంత ఘోరమైన నరకాన్ని అనుభవించిన తరువాత కూడా నీ మాట వింటాను అని ఎలా ఆశపడుతున్నావు? దేవుడు లాంటి నా భర్తను చంపావు. నా కూతుర్ని నాకు దూరం చేశావు. నా యావదాస్తిని సొంతం చేసుకుని అనుభవిస్తున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలి నీకు అందామె. భలేదానివక్క, తప్పంతా నాదే అన్నట్లు అలా మాట్లాడతావేమిటి? 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపద గురించి మంచిగా అడిగితే చెప్పకుండా అనవసరంగా ప్రాణాలు బలిచ్చేశారు బావగారు. చెప్పుంటే చావాల్సిన కర్మపట్టుండేది ఆయనకి. నీ మటుకు నువ్వు ఆ రహస్యాన్ని చెప్పకుండా 20 ఏళ్లుగా నన్ను ఏడిపిస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ రహస్యం చెప్పావంటే బావగారు భద్రపరిచిన వజ్ర సంపద మొత్తం తెచ్చి నేనే నీ ముందుంచుతాను. మనిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టాం కాబట్టి ఆ సంపదను చెరిసగము పంచుకుందాం. నా వాటా తీసుకుని ఈ దేశం వదిలి దూరంగా వెళ్ళిపోతాను నేను. ఇంకా నీకు కావాలంటే
ఈ ఊళ్ళో ఉన్న బంగ్లాలు, వ్యాపారాలు అన్నీ ఎప్పట్లా నీ పేరు మీదే ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చెప్పక్క, ఆ రహస్యాన్ని చెప్పి ప్లీజ్ అన్నాడు నాగేంద్ర. నోరు ముయ్యరా నీచుడా. ఆ సంపదను అనుభవించవలసిన ఏకైక వారసురాలు నా కూతురు మాత్రమే. నీలాంటి దుర్మార్గుడికి, కిరాతకుడికి ఆ ఆస్తి ఒక్కనాటికి దక్కనివ్వను అందామె కోపంగా. పోనీ నీ కూతురు ఎక్కడుందో చెప్పు. ఆమె కేర్లెస్గా నవ్వింది. నువ్వు తల్లక్రిందులుగా తపస్సు చేసినా అది తెలుసుకోవడం నీ తరం కాదు. అంతే. ఆమె అలా అనగానే కోపంతో ఎర్రబడిపోయింది నాగేంద్ర వదనం. అక్కవి అన్న ఒకే ఒక కారణంతో ఇంతకాలం నిన్ను ప్రాణాలతో ఉండనిచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను, నీ కూతురు ఎక్కడుందో చెబుతావా లేదా? చెప్పను. చెప్పవు? చెప్పను చెప్పను చెప్పను. నా ప్రాణాలు తీసినా నా కూతురు వివరాలు నీకు చెప్పను మొండిగా అందామే. వికృతంగా నవ్వాడు నాగేంద్ర. నవ్వుతూనే ఎమర్జెన్సీ లైట్ పుచ్చుకుని నిలబడ్డ వ్యక్తి చేతిలోంచి కొరడాని అందుకుని ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆమె శరీరాన్ని తాకుతూ ఛిల్ ఛిల్మంటూ కొరడా సృష్టిస్తున్న శబ్దాలతో దద్దరిల్లిపోయింది ఆ గది. హృదయ విదారకమైన ఆమె అరుపును ఆ గదిగోడలకు తాకి ప్రతిధ్వనించాయి. చూస్తూ ఉండగానే చినిగి పీలికలైపోయింది ఆమె కట్టుకున్న మాసిన ముతక చీర. కొరడా దెబ్బలతో ఎర్రగా కందిపోయింది ఆమె శరీరం. బాధని భరించలేక నేల మీద పడి మెలికలు తిరిగిపోవడం ప్రారంభించింది ఆ అభాగ్యురాలు. ఓపిక ఉన్నంత వరకు ఆ దెబ్బల బాధను భరిస్తూనే ఉందామె. ఓపిక నశించిన మరుక్షణంలో కదలకుండా ఉండిపోయింది. వద్దు, వద్దు, కొట్టొద్దు, ఆమెను హింసించొద్దు, స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. నిదట్లో బిగ్గరగా అరుస్తూ చివ్వున లేచి కూర్చుంది ధీరజ. కళ్ళు తెరిచిన మరుక్షణంలో చెదిరిపోయింది ఆమె కళ. చెమటలతో తడిసిపోయింది ఆమె ముఖం. శరీరం సన్నగా వణుకుతుంది. కలలో కనిపించిన దృశ్యం ఇంకా ఆమె మనసులో మెదులుతూనే ఉంది. ఎన్నడూ లేనిది తనకు ఎందుకొచ్చింది ఇటువంటి కళ? ఏమిటి ఆ కళకు అర్థం? కలలో కనిపించిన ఆ వృద్ధురాలు ఎవరు? ఆమెకు అర్థం కాలేదు. అంతలో అమ్మ ధీరు, ధీరు అని ఆతృతగా పిలుస్తూ గది తలుపులు తెరుచుకుని ఒకరి వెనక ఒకరిగా లోపలికొచ్చారు ఆమె తండ్రి భూపతి, తల్లి రమాదేవి. ఏమిటమ్మా, ఏమైంది? ముఖం నిండా ఏమిటా చెమటలు? టవలందుకుని కూతురి ముఖం తుడుస్తూ అడిగింది రమాదేవి. వాట్ హ్యాపెండ్ బేబీ? కూతురి పక్కన కూర్చుని ఆప్యాయంగా ఆమె తలనిమురుతూ అడిగాడు భూపతి. కల డాడీ, ఏదో పీడకల, మెల్లగా గొణిగింది ధీరజ. ఆమె గొంతు సన్నగా వణకడం గమనించి కనుబొమ్మలు ఆందోళనగా ముడివేసింది రమాదేవి. అంత భయంకరమైన పీడకలా తల్లి అని అడిగింది. అవును మమ్మీ. నిన్ను ఇంత కలవరపరిచేంతగా ఏం కనిపించిందమ్మా కలలో? క్యాజువల్గా అడిగింది రమాదేవి. పాపం, ఎవరో ఒక ఓల్డ్ లేడీని దయాదాక్షిణ్యాలు లేకుండా కొరడాతో కొడుతున్నాడమ్మా ఒక దుర్మార్గుడు. స్కెలిటన్ లాగా ఉన్న ఆ ఓల్డ్ లేడీ బాధని భరించలేక అరుస్తుంటే నాకు జాలి కలిగింది. ఆ దుర్మార్గుడిని చూసి భయం కూడా వేసింది అంది ధీరజ. ఇజ్ ఇట్ అన్నాడు భూపతి. అవును డాడీ, ఆ ఓల్డ్ లేడీ ఇంకా నా కళ్ళల్లోనే మెదులుతుంది. కొరడా దెబ్బలకు తట్టుకోలేక బాధగా అరుస్తూ ఆమె దీనంగా నన్నే చూస్తున్నట్లు అనిపించింది. కూతురి మాటలకు ఆశ్చర్యంతో ఒకరి మొహాలొకరు చూసుకున్నారు భార్యాభర్తలు. ఎవరమ్మా ఆ ఓల్డ్ లేడీ? నా కలకు అర్థమేమిటి అని అడిగింది ధీరజ. రమాదేవి సమాధానం చెప్పకుండా భర్త మొహంలోకి చూసింది. పీడకలలకి అర్థం ఏముంటుందమ్మా, ఫర్గెట్ ఇట్ అన్నాడు భూపతి. అవునమ్మా, అంతే. ఆ కళను గురించి మర్చిపోయి నిద్రపో అంది రమాదేవి. నిద్ర పట్టడం లేదమ్మా అంది ధీరజ. నో ధీరు, నువ్విలా పిరికిదానిలా మాట్లాడకూడదు. కాస్త డ్రింక్ తీసుకుంటే నిద్ర అదే వస్తుంది, కమాన్ అంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి స్కాచ్ విస్కీ బాటిల్ తీసి ఒక గ్లాసులో కొద్దిగా పోసిచ్చాడు భూపతి. విస్కీని గొంతులో పోసుకుని గబగబా గుటకలు వేసింది ధీరజ. నో ఐఎమ్ ఆల్ రైట్ డాడీ, ఇంక మీరు వెళ్ళి నిద్రపోండి అంటూ మంచం మీద వాలిపోయింది ధీరజ. బ్లాంకెట్ని కూతురు ఛాతీపైదాకా కప్పి భర్తతో పాటు ఆ గదిలో నుంచి బయటికి నడిచింది రమాదేవి. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ తన బెడ్రూంలోకి వెళ్లి మంచం మీద పిల్లోని ఆనుకుని కూర్చున్నాడు భూపతి. ధీరజ బెడ్రూమ్ తలుపులు మూసి అతని వెనకే గదిలోకి వచ్చింది రమాదేవి. ఏమండి? భర్త పక్కలో కూర్చుని పిలిచిందామె. సిగరెట్ పొగని గాలిలోకి వదులుతూ ఆలోచిస్తున్నాడు భూపతి. భార్య పిలుపుకి తల తిప్పకుండానే అన్నాడు. ధీరజ పెద్దదయింది అందామె. అవును, పెద్దదయింది అన్నాడు భూపతి. ఆ కళ నాకు తెలుసు. మానవ సహజమైన రక్తపాశం.
ధీరజను వెంటాడడం ఇప్పుడిప్పుడే మొదలు పెడుతుంది. మీరాశించినట్లే ధీరజ అన్ని కళల్లోనూ ఆరితేరింది. అవును, ఇక ధీరజకు నిజం చెప్పడం మంచిది. ఎస్, ధీరజకు నిజం చెప్పాలి. చెబుతాను. ఎప్పుడు? సమయం వచ్చినప్పుడు. ఇంకా ఆ సమయం ఎప్పుడు వస్తుంది? వస్తుంది, త్వరలో. అతి త్వరలోనే వస్తుంది ఆ సమయం. రమాదేవి ఇంకేమీ మాట్లాడలేదు. మంచం మీద వాలి భర్త సిగరెట్ కాలుస్తూ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉదయం 9 గంటలయ్యేసరికి పూజ ముగించుకుని భర్త గదిలోకి వచ్చింది సుమతి. అప్పటికే నిద్రలేచి స్నానం కూడా చేయకుండా తాగడం మొదలుపెట్టాడు నాగేంద్ర. ఏమిటండి ఈ దారుణం? పాచిమొఖంతోనే ఈ పాడు పని మొదలుపెట్టారేమిటి? అంది చిరాకు పడుతూ. నిన్నటి నుంచి మనసేమీ బాగోలేదు సుమతి. నన్ను విసిగించకుండా వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు నాగేంద్ర. చేసేవన్నీ పాడు పనులైనప్పుడు మనసెలా బాగుంటుంది? ఇంతకీ మీ అక్కగారు ఆమె కూతురు ఎక్కడున్నారో ఆచూకీ ఏమైనా తెలిసిందా? అడిగిందామె. లేదు సుమతి, ఆ విషయం తెలియకే నా మనసు బాగాలేదు. ఏమిటో ఈ గోల. వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు? వాళ్ళ ఆస్తి వాళ్లకు ఎప్పుడు అప్పగిస్తాము? దేవుళ్ళకి నేను మొక్కుకున్న మొక్కులు ఎప్పుడు తీరుస్తాను? నాకేమీ పాలుపోవడం లేదు అని తనలో తానే గొణుక్కుంటూ ఆ గదిలో నుంచి అవతలకు వెళ్ళిపోయింది సుమతి. భారంగా నిట్టూరుస్తూ విస్కీ గ్లాసులో ఐస్ ముక్కలు వేసుకున్నాడు నాగేంద్ర. చూసావా అక్క, నీ కూతురు కనిపించడం లేదని నేను నా పెళ్ళాం ఎంత కుమిలిపోతున్నామో. మాకున్న బాధలో కనీసం 100వ వంతైనా లేదనుకో అంటూ గ్లాస్ ఎత్తి విస్కీ సిప్ చేయటం ప్రారంభించాడు. ఇంతలో ఫోన్ మోగింది. విసుగ్గా నొసలు విరుస్తూ రిసీవర్ ఎత్తాడు నాగేంద్ర. హలో హలో, గుడ్ మార్నింగ్ బాస్, నేను కపాలిని మాట్లాడుతున్నాను అంటూ వినిపించింది అవతల నుంచి ఒక బొంగురు కంఠం. ఏమిటి విషయం? మా అక్క కూతురు ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలియలేదు బాస్, కానీ తెలుసుకునే మార్గం దొరికింది. ఏమిటా మార్గం? సూపర్ కంప్యూటర్ ద్వారా మనిషి మనసులో దాచుకున్న నిజాలను బయటపెట్టించే ప్రక్రియను కనుగొన్న ప్రొఫెసర్ డానియల్ ఈరోజు తెల్లవారుజామునే మన సిటీకి వచ్చి గ్రీన్లాండ్స్ హోటల్లో బస చేశాడు. ఆయన సహాయంతో మీ అక్కగారి చేత నిజాన్ని బయటపెట్టించొచ్చు. గుడ్, వెరీ గుడ్. చాలా మంచి విషయం చెప్పావు. ఇంకా ఆలస్యం దేనికి? ప్రొఫెసర్ డానియల్ని ఎలాగైనా వెంటనే మన స్థావరానికి తీసుకురావచ్చు బాస్, కానీ అతను చాలా కాస్ట్లీ పర్సన్. మీ అక్కగారి చేత నిజాలు చెప్పించడానికి చాలా డబ్బు డిమాండ్ చేస్తాడు. యూ ఫూల్! అతను మన పని పూర్తి చేయాలే గాని ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బయలుదేరుతున్నాను. ఏదో ఒకటి చెప్పి డానియల్ని వెంటనే అక్కడికి తీసుకురా. అలాగే బాస్, ఉంటాను. మంచిది. రిసీవర్ని క్రెడిల్ చేసి గ్లాసులోని విస్కీని గబగబా తాగేసి పరుగులాంటి నడకతో బాత్రూంలో దూరాడు నాగేంద్ర. ప్రొఫెసర్ డానియల్ మా వెంట రానని చాలా గొడవ చేశాడు బాస్. మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా బెదిరించాడు. చివరికి చంపుతామని బెదిరించి అతి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను. మీరే జాగ్రత్తగా మాట్లాడాలి. నాగేంద్ర స్థావరంలోకి అడుగుపెట్టగానే అతనికి ఎదురు వెళ్లి చెప్పాడు అతడి నమ్మిన బంటు కుడిభుజం అయిన కపాలి. చిన్నగా తలపంకిస్తూ ప్రొఫెసర్ డానియల్ని కూర్చోపెట్టిన గదిలోకి వచ్చాడు నాగేంద్ర. హలో ప్రొఫెసర్, గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశాడు. డానియల్ అతనికి విష్ చేయలేదు. సీరియస్గా చూశాడు నాగేంద్ర మొహంలోకి. హూ ఆర్ యూ? నన్ను బలవంతంగా ఇక్కడికి ఎందుకు రప్పించావు? సూటిగా ప్రశ్నించాడు. నాగేంద్రకి బదులు కపాలి సమాధానం చెప్పాడు అతనికి. కోటీశ్వరుడు నాగేంద్ర అంటే తెలియని వాళ్ళుండరు ఈ సిటీలో అన్నాడు. సో వాట్? నాగేంద్ర చిన్నగా నవ్వుతూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మై డియర్ ప్రొఫెసర్, మీ గురించి ఎంతో గొప్పగా విన్నాను. మీరు కనిపెట్టిన సూపర్ కంప్యూటర్ ప్రక్రియను గురించి విని ముగ్ధుణ్ణయ్యాను. మీ ప్రతిభని కళ్ళారా చూడాలని మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. అంటే? మరేమీ లేదు మిస్టర్ డానియల్. ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెప్పకుండా 20 ఏళ్లుగా మొండికేసి నా సహనాన్ని పరీక్షిస్తుంది మా అక్కగారైన భువనేశ్వరి. ఎలాగైనా మీరే మీ సూపర్ కంప్యూటర్ ద్వారా ఆమె చేత ఆ రహస్యాన్ని బయట పెట్టించాలి. అందుకే తప్పనిసరయ్యి బలవంతంగా మిమ్మల్ని ఇక్కడికి రప్పించవలసి వచ్చింది అన్నాడు నాగేంద్ర. ఓ మై గాడ్! ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదాని చేత నిజం చెప్పించలేక 20 ఏళ్లుగా అవస్థపడుతున్నారా మీరు? ఇట్స్ అన్బిలీవబుల్ అన్నాడు డానియల్ ఆశ్చర్యంగా. మీరు అనుకుంటున్నట్టు నమ్మశక్యంగాని విషయం కాదది. ఆమె అందరూ ఆడవాళ్ళ లాంటిది కాదు మిస్టర్ డానియల్. నోనో, ఎంత గొప్పదైనా ఆడది ఆడదే. ఆమె చేత నిజం చెప్పించలేకపోవడం మాత్రం లోపం అయి ఉండాలి. అలాగే అనుకోండి. అందుకే కదా మిమ్మల్ని ఎక్కడికి రప్పించింది.
నాలాంటి మేధావిని రప్పించే పద్ధతి ఇది కాదు మిస్టర్ నాగేంద్ర. నన్ను చంపుతానని బెదిరించి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీరు, మీ అనుచరులు ముందుగా నాకు క్షమాపణ చెప్పుకోండి. నాగేంద్ర నోరు తెరవకముందే కల్పించుకున్నాడు కపాలి. మిమ్మల్ని బెదిరించింది, బలవంతంగా తీసుకొచ్చింది నేను. కావాలంటే క్షమాపణ చెప్పుకుంటాను, మా బాస్ చెప్పరు అన్నాడు. తల అడ్డంగా తిప్పాడు డానియల్. తీసుకొచ్చింది నువ్వే అయినా తీసుకురమ్మన్నది మీ బాస్ నాగేంద్ర. సో అతను కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని పట్టుపట్టాడు. ముంచుకొస్తున్న కోపాన్ని బలవంతంగా అదిమి ఉంచుకుంటూ నాగేంద్ర వైపు చూశాడు కపాలి. అతన్ని కామ్గా ఉండమని కళ్లతోనే హెచ్చరించాడు నాగేంద్ర. ఆల్ రైట్, అవసరం నాది. అయినా మీలాంటి మేధావుల్ని క్షమించమని అడగడంలో సిగ్గుపడవలసిందేమీ లేదు. ఐఎమ్ సారీ మిస్టర్ డానియల్. మీకు జరిగిన అమర్యాదకు నేను చాలా విచారిస్తున్నాను, నన్ను క్షమించండి అన్నాడు. ఆ వెంటనే కపాలి కూడా సారీ చెప్పాడు. గుడ్, వెరీ గుడ్. కార్యసాధకుల లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. ఐ లైక్ ఇట్. ఇప్పుడు చెప్పండి, వాట్ డూ యూ వాంట్ అన్నాడు డానియల్. చెప్పానుగా, మీ సూపర్ కంప్యూటర్ ద్వారా మా అక్క చేత నిజం చెప్పించాలి. చిన్నగా తల పంకించాడు డానియల్. అదంత సులువు కాదు, చాలా ఖర్చవుతుంది. అవసరమైన ఎక్విప్మెంట్ సమకూర్చుకోవడానికి కనీసం 48 గంటలైనా పడుతుంది. ఖర్చు కోసం మీరు ఆలోచించొద్దు, ఎన్ని లక్షలైనా పర్వాలేదు. దెన్ ఓకే, క్యాష్ రెడీ చేయండి. మొత్తం 6 లక్షలు. నేను వెళ్ళి ఎక్విప్మెంట్తో ఎల్లుండి తిరిగొస్తాను. బై మీ మనిషి ఒక అతన్ని నాతో పంపించండి అన్నాడు డానియల్. మీరు రాకపోతే? సందేహాన్ని వ్యక్తం చేశాడు నాగేంద్ర. చిన్నగా నవ్వాడు డానియల్. మాటిచ్చి తప్పడం నాకు అలవాటు లేదు. నేను రాను అంటే నన్ను వెదికించడం తప్ప మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందుకే మీరు నా మాట నమ్మాలి అన్నాడు. అయితే సరే, మిమ్మల్ని నమ్ముతున్నాను. దట్స్ గుడ్. మరో విషయం. చెప్పండి. ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలి, ఎవ్వరికీ చెప్పకూడదు. ష్యూర్. ఇంక వెళ్ళరండి అంటూ కపాలి వంక చూశాడు నాగేంద్ర. కపాలి వెంటనే ముందుకొచ్చి ప్రొఫెసర్ డానియల్ కళ్లకు నల్లటి పట్టీ కట్టి అతన్ని చెయ్యి పుచ్చుకుని నడిపించుకుంటూ బయటికి తీసుకుపోయాడు. అక్కడే ఉన్న తన అనుచరుల్లో ఒక అతన్ని పిలిచాడు నాగేంద్ర. ఎస్ బాస్ అంటూ ముందుకొచ్చాడు అతను. దావూద్, జాగ్రత్తగా విను. ఎల్లుండికి ఎక్విప్మెంట్తో సహా ప్రొఫెసర్ వచ్చేసరికి మా అక్కను స్నానం చేయమని చెప్పి కొత్త చీరిచ్చి నీటుగా తయారు చేసి తీసుకురండి. ఎస్ బాస్. ఈ 2 రోజులు ఆమెకు మంచి ఆహారం ఇవ్వండి. ఆ డార్క్ డెన్లో నుంచి మరో గదిలోకి మార్చండి. అలాగే బాస్. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దావూద్. ఆ రాత్రి పీడకల వచ్చినప్పటి నుంచి ధీరజ్లో మార్పు వచ్చింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ మూడీగా ఉంటుందామె. అప్పటికే MBA పూర్తి చేసిందామె. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తానంటే తండ్రి వద్దన్నాడు. ఒంటరితనం బోరుగా ఉందామెకు. కలలో కనిపించిన వృద్ధురాలు ఎందుకనో పదే గుర్తుకొస్తుందామెకు. చాలా వరకు బయట తిరగడం మానేసింది ధీరజ. ఆమెకు వాషింగ్టన్లో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మగవాళ్లతో కలిసి తిరగడం, కలిసి తాగడం, కలిసి షికార్లు కొట్టడం అమెరికాలో తప్పు కాదు. పైగా అది గొప్ప కల్చర్ కూడా. చిన్నతనం నుంచి అదే కల్చర్కు అలవాటు పడింది ధీరజ. ఆమె అలవాట్లకు కావాలనే అభ్యంతరం చెప్పలేదు ఆమె తల్లిదండ్రులు. ఒక ఉద్దేశాన్ని మనసులో ఉంచుకుని ఆమెకు కావలసినంత స్వేచ్ఛనిచ్చారు. ఏ రంగంలో అయినా మగవాడికి తను ఏమాత్రమూ తీసిపోను అన్న భావన కలిగేటట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలు అవుతూ ఉండగా ఆమెను కలుసుకున్నాడు ధీరజ్ బాయ్ ఫ్రెండ్ రెనాల్డ్. అతన్ని చూడగానే పోయిన ఉత్సాహం తిరిగొచ్చినట్లు అనిపించింది ధీరజకి. తన ఆలోచనలన్నిటినీ మర్చిపోయి మామూలు మనిషి అయ్యి చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. హే, వాట్ ఈస్ దిస్? ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదేమిటి? ఎనీ ప్రాబ్లం అని అడిగాడు రెనాల్డ్ ఆమె పక్కన కూర్చుంటూ. నథింగ్ రెనాల్డ్, సంథింగ్ సైకలాజికల్ వీక్నెస్ అంది. ఇంట్లోనే కూర్చుంటే ఇటువంటి వీక్నెస్సే వస్తుంది. ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ ఉంటే ఈ వీక్నెస్ ఉండదు. కమాన్, లెట్స్ గో సమ్మ్యాడ్ అన్నాడు రెనాల్డ్. సారీ, ఈ పూట నేను ఎక్కడికి రాలేను. మనం ఎక్కడే కూర్చుని డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. ఓకే, యాజ్ యు విష్. పావుగంటలో టీపై మీద డ్రింక్స్ అరేంజ్ చేసింది ధీరజ. బయట వాతావరణం చల్లగా ప్లెజెంట్గా ఉంది. ఇద్దరు డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. ఇద్దరు విస్కీ తాగడం 2 రౌండ్లు పూర్తి చేశారు. విస్కీ మత్తు మెదడుని ఆక్రమించుకోవడంతో రెనాల్డ్ ధోరణిలో మార్పు రావడం ప్రారంభించింది. ధీరజ్కి తెలుసు, కాస్తంత విస్కీ తాగితే ఎక్కువగా మాట్లాడతాడు రెనాల్డ్.
ప్రేమ పాఠాలు వల్లిస్తాడని, ప్రణయ గీతాలు ఆలపిస్తాడని. ఇప్పుడు అదే జరిగింది. ధీరజ డార్లింగ్, యు లుక్ సో బ్యూటిఫుల్, లైక్ ఎన్ యాంజిల్ అన్నాడు ముద్దు ముద్దుగా వస్తున్న మాటలతో. ఈజ్ ఇట్? ధీరజ కిలకిలా నవ్వింది. యా డార్లింగ్, నేను నిజమే చెబుతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ధీరు డార్లింగ్ పిలిచాడు రెనాల్డ్. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. ధీరజ మళ్ళీ నవ్వింది. ఎందుకా నవ్వు? సారీ రెనాల్డ్, ఐ కాంట్ లవ్ యూ. ప్రేమంటే నాకు నమ్మకం లేదు, ప్రేమించడం ఇష్టం లేదు. సో మనిద్దరం స్నేహితులుగానే ఉండిపోదాం అందామె. ఓకే ధీరు, నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కనీసం నా తృప్తి కోసం ఒక్క ముద్దైనా ఇవ్వు. గివ్ మీ కిస్ ప్లీజ్ అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు రెనాల్డ్. ష్యూర్ ష్యూర్ అంటూ అతనికి మరింత దగ్గరగా జరిగింది ధీరజ. రెనాల్డ్ 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని ఆమె పెదవులతో తన పెదవులు పెనవేయబోయాడు. అంతలో ఏదో సన్నటి శబ్దం సూటిగా వచ్చి ధీరజ కర్ణేంద్రియాలకు సోకింది. అంతే, ఉన్నట్టుండి మెరుపులా రియాక్ట్ అయింది ధీరజ. తన పెదవుల్ని ముద్దాడబోతున్న రెనాల్డ్ని వెనక్కి నెట్టి కూర్చున్న సోఫాలోంచి కిందకు దొర్లిపోయింది. ధన్ 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 అంటూ గర్జించింది. ఆ హాలు ఎంట్రన్స్ దగ్గర నుంచి రివాల్వర్ ఒకటి. నిప్పులు కక్కుతూ దూసుకొచ్చిన బుల్లెట్ల భారి నుంచి రెప్పపాటు కాలంలో తప్పుకోగలిగింది ధీరజ. తను తప్పుకోవడమే కాదు, వేగవంతమైన తన కదలికల్లో తన బాయ్ ఫ్రెండ్ను కూడా ప్రమాదం నుంచి తప్పించగలిగింది. సోఫా మీద నుంచి కిందకి దొర్లడంతో ఆమె ఉన్న స్థానాన్ని చిల్లులు పొడిచాయి బుల్లెట్లు. ధీరజ కింద దొర్లుతూనే మోకాళ్ల మీదుగా లేచి టీపై మీద ఉన్న విస్కీ బాటిల్ అందుకుని రివాల్వర్ మోతలు వినిపించిన దిశగా ఎగరబోతూ ముందుకు చూసి ఉలిక్కిపడింది. విపరీతమైన ఆశ్చర్యానికి గురవుతూ ఆఖరి క్షణంలో తన ప్రయత్నాన్ని విరమించుకుంటూ లేచి నిలబడింది. కూతురి షార్ప్నెస్కి సంతృప్తి పడ్డట్టు చిన్నగా తలపంకిస్తూ హాలు ఎంట్రన్స్లో నిలబడి ఉన్నాడు ఆమె తండ్రి భూపతి. ఆందోళన నిండిన కళ్లతో ఆమెనే చూస్తూ భర్త పక్కనే నిలబడి ఉంది రమాదేవి. భూపతి చేతిలో ఉన్న రివాల్వర్ నుంచి ఇంకా పొగలు వెలువడుతూనే ఉన్నాయి. నిద్రిస్తున్నా, మేల్కొని ఉన్నా, ఆడుతున్నా, పాడుతున్నా, చీకట్లో అయినా, వెలుతురులో అయినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, ఎంతటి శబ్దాన్నైనా పసిగట్టి రియాక్ట్ కావడంలో ధీరజ సాధన చేసి సంపాదించుకున్న ప్రావీణ్యం ఎటువంటి తేడా రాలేదని నిశ్చయించుకుని అభినందనపూర్వకంగా నవ్వాడు భూపతి. ధీరజ మాత్రం నవ్వలేదు. ఆమె ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు. ఆమె కిస్ను మిస్ అయ్యి కింద పడిపోయిన రెనాల్డ్ అప్పటికే లేచి నిలబడ్డాడు. భూపతి వంక, అతని చేతిలోని రివాల్వర్ వంక మార్చి మార్చి చూస్తూ, వాట్ ఈస్ దిస్ అంకుల్? అసలు మీరు మాపై రివాల్వర్ ఎందుకు పేల్చారు అంటూ ఇంకా ఏదో అడగబోయాడు. అతని మాటల్ని మధ్యలోనే కట్ చేశాడు భూపతి. ప్లీజ్ రెనాల్డ్, డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్. వెంటనే వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ధీరజ్ని కలుసుకోవాలని ప్రయత్నించొద్దు అన్నాడు సీరియస్గా. రెనాల్డ్ నిర్ఘాంతపోయాడు అతని మాటలకు. అతిథి మర్యాదలకు భారతదేశం పెట్టింది పేరని, ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని చూసి తెలుసుకున్నాడు రెనాల్డ్. ఉన్నట్టుండి అతను ఎందుకిలా మారిపోయాడో అర్థం కాలేదు రెనాల్డ్కి. అంకుల్ అంటూ ఏదో అడగబోయాడు. ప్లీజ్ ప్లీజ్ వేకెట్ దిస్ ప్లేస్ ఇమ్మీడియట్లీ అన్నాడు భూపతి. చిన్నగా భుజాలు ఎగరేసి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఏమిటమ్మా ధీరు, ఏమిటి కొత్త అలవాట్లు? పెళ్లి కాని పిల్లవి, అలా పరాయి మగాడికి ముద్దివ్వబోవడం తప్పు కదూ? కూతుర్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి ఆమె పక్కన కూర్చుంటూ అడిగింది రమాదేవి. ఆ మాటలకు మరింత ఆశ్చర్యంతో కనుబొమ్మలు విశాలం చేసి తల్లి మొహంలోకి వింతగా చూసింది ధీరజ. తన బాయ్ ఫ్రెండ్ని పరాయమ్మగాడు అని తల్లి అనడం మొదటిసారిగా వింటుందామె. అలా ఎందుకు అందామే? ఎన్నోసార్లు బాయ్ ఫ్రెండ్స్ తన కోసం తన ఇంటికి వచ్చారు. ఎంతో కాలం నుంచి తన వారితో కలిసి తిరుగుతుంది. అదే ఇంట్లో ఎన్నోసార్లు కాక్టైల్ పార్టీ అరేంజ్ చేయబడింది. అక్కడే ఆ హాల్లోనే తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి విచ్చలవిడిగా డాన్స్ చేసింది. బాయ్ ఫ్రెండ్స్ తన ముంజేతి మీద ఎన్నోసార్లు ముద్దు పెట్టుకోవడం తన తల్లికి తెలుసు. అప్పుడు చెప్పని అభ్యంతరం ఇంత సడన్గా ఇప్పుడు ఎందుకు చెబుతుందో ధీరజ్కు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్ మమ్మీ? డాడీ అలా రివాల్వర్ ప్రయోగించడం, ఎన్నడూ లేనిది నువ్వైనా అభ్యంతరం చెప్పడం, నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ముద్దు పెట్టుకుంటే మునిగిపోయేదేముంది అని అడిగింది అసహనం నిండిన కంఠంతో. ఆడ మగ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ఈ దేశంలో తప్పు కాకపోవచ్చు బేబీ. అది మన భారతీయ సాంప్రదాయానికి పూర్తి విరుద్ధం. అందులోనూ రెనాల్డ్ లాంటి ఒక సామాన్యుడు నిన్ను తాకడానికి అర్హుడు కాడు అన్నాడు భూపతి. రెనాల్డ్ సామాన్యుడా? మనకంటే అన్ని విధాలా పై అంతస్తులో ఉన్న అతనే సామాన్యుడైతే మరి నేనేమిటి?
నువ్వు నువ్వు ఆగర్భ శ్రీమంతురాలివి బేబీ. కొన్ని వేల కోట్ల విలువ చేసే సిరి సంపదలకు ఏకైక వారసురాలివి. రేనాల్డ్ లాంటి వాళ్ళు కొన్ని వందల మందిని నిలబెట్టి కొనగల ధనవంతురాలివి అన్నాడు భూపతి. అయోమయంగా చూసింది తండ్రి ముఖంలోకి ధీరజ. మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు డాడీ. నాకంతా అయోమయంగా ఉంది. మీకు లేని భోగభాగ్యాలు నాకెక్కడి నుంచి వస్తాయి అంది. జమీందారీ వంశంలో జన్మించిన నీకు లేని భోగభాగ్యాలు ఏమిటమ్మా? జమీందారీ వంశమా? అంటే మనం జమీందారుల వంశానికి చెందినవారి మా డాడీ? మేము కాదమ్మా, నువ్వు మాత్రమే జమీందారీ వంశంలో పుట్టావు. నేను మాత్రమేనా? అంటే? తండ్రి ముఖంలోకి అనుమానంగా చూస్తూ అడిగింది ధీరజ. అవును బేబీ, నువ్వు నువ్వు మా కన్నబిడ్డవి కావు. వాట్? నెత్తిన పిడుగుపడ్డట్టు అదిరిపడింది ధీరజ. తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది ఆమెకు. నేను నేను మీ బిడ్డను కానా అని అడిగింది. కావమ్మా. మరి మరి నేనెవర్ని? నా తల్లిదండ్రులెవరు? జమీందారు చంద్రశేఖర వర్మ నీ తండ్రి గారు. నీ తల్లి పేరు భువనేశ్వరీదేవి చెప్పాడు భూపతి. మీరు మీరు చెప్పేది నిజమా డాడీ? నా మీద కోపంతో ఇలా చెప్పడం లేదు కదూ? లేదమ్మా, నేను చెప్పింది అక్షరాల నిజం. నీ మీదొట్టు. నువ్వు మా బిడ్డవి కావు అన్నాడు భూపతి. నమ్మలేని ఆ నిజానికి కొద్ది క్షణాల పాటు తల్లడిల్లిపోయింది ధీరజ. ముంచుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అదుపు చేసుకుంటూ అడిగింది. డాడీ, ఇంతకాలంగా ఈ నిజాన్ని నాతో ఎందుకు చెప్పలేదు? నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అసలు వాళ్ళు బ్రతికున్నారా అని అడిగింది గద్గద స్వరంతో. ఒక దుర్మార్గుడి దురాశకు నీ తండ్రి బలైపోయాడమ్మా. నీ తల్లి భువనేశ్వరీదేవి మాత్రం ఇంకా బ్రతికే ఉందని అనుకుంటున్నాను అన్నాడు భూపతి. ఎవరా దుర్మార్గుడు? నా తండ్రిని ఎందుకు చంపాడు? తల్లి బ్రతికే ఉన్నప్పుడు నేనిక్కడ మీ దగ్గర ఎందుకున్నాను? చెప్పండి డాడీ అని అడిగింది ధీరజ. చెబుతానమ్మా, అన్ని విషయాలు నీకు వివరంగా చెప్పే సమయం వచ్చింది అంటూ 20 ఏళ్ల క్రిందట జరిగిన దారుణ సంఘటనల గురించి ఆమెకు వివరించాడు భూపతి. వింటూనే గుండె ముక్కలైపోతున్నట్లు అనిపించింది ఆమెకు. రమాదేవి ఒడిలో తలపెట్టుకుని బోరున విలపించటం ప్రారంభించింది. భూపతి గాని రమాదేవి గాని ధీరజను ఓదార్చడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. నో బేబీ, నో. నువ్వు పిరికిదాన్లా ఏడుస్తూ కూర్చుంటావో నీదంతా చెప్పలేదు నీకు. నిన్ను అల్లారముద్దుగా పెంచిన ఏనాటికైనా ఆ నాగేంద్ర అంతు చూసి నీ తల్లి జాడలు తెలుసుకుంటావని, నీ తండ్రి చావుకి ప్రతీకారం చెల్లిస్తావని నీకు అన్ని విద్యలు నేర్పించాను. నీకు స్వేచ్ఛని ఇచ్చి మగవాళ్లతో తిరగనిచ్చింది కూడా అందుకే. ఇప్పుడు నువ్వు ఆ బాధ్యతను నెరవేర్చవలసిన సమయం వచ్చింది అన్నాడు గంభీరంగా. ఆ మాటలతో ఉత్తేజితురాలైంది ధీరజ. కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడింది. ఇప్పుడు ఆమె వదనం గంభీరంగా మారిపోయింది. కళ్ళు అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లడం ప్రారంభించాయి. ఎస్, వెళతాను. వెంటనే ఇండియా వెళతాను. ఆ దుర్మార్గుడు నాగేంద్రను సర్వనాశనం చేసి నా కన్నవారి రుణం తీర్చుకుంటాను. పెంచి పెద్ద చేసిన మీకు పేరు తెస్తాను అంటూ పిడికిళ్లు బిగించి శపథం చేసింది ధీరజ. ఆమె తన బాధ్యతను గుర్తెరిగినందుకు ఆ భార్యాభర్తల కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల రాలడం ప్రారంభించాయి. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.